మాటిచ్చావా? ఇస్తావమ్మా, నువ్వేమైనా ఇవ్వగలవు. నీది విశాలమైన హృదయం కదూ. ఏం చేసినా మీ ఆడవాళ్ళకి చెల్లింది. శపథం చేసి ప్రాణాలు తీయించగలరు, మాటిచ్చి ప్రాణాలు కాపాడనగలరు. మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి, కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు. మీకున్నంత గొప్ప మనసు మా అమ్మకు లేదు. మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడు మీ కొడుకు, కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతికాను. లేదు బాబు, నేను చేసిన పాపాలకి చాలా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడితే చేసే పాపం పోదురా. నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను, నేను పుట్టిన పాపానికి నా తల్లి పతితయింది. నా తల్లి పతితైన పాపానికి నేను రౌడీనయ్యాను. నేను రౌడీనైన పాపానికి నీ ప్రాణం తీయాలి. రోజు రోజుకి నీ పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి చక్రవడ్డీ రూపంలో నరకానికి పంపుతుందిరా. అన్నయ్య వేసి అమ్మా, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను. వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను. కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో, ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా. ఈ వెధవ చస్తే కానీ ఇలాంటి వెధవలు కళ్ళు తెరుచుకోరమ్మా. రాజు, ఆయన్ని చంపడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నేను మాటిచ్చాను. దేవుడి మీద ప్రమాణం చేసి మరీ మాటిచ్చింది. మాటిచ్చావా? ఇస్తావమ్మా, నువ్వేమైనా ఇవ్వగలవు. నీది విశాలమైన హృదయం కదూ. ఏం చేసినా మీ ఆడవాళ్ళకి చెల్లింది. శపథం చేసి ప్రాణాలు తీయించగలరు, మాటిచ్చి ప్రాణాలు కాపాడనగలరు. మీరిచ్చిన మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవనండి, కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు. మీకున్నంత గొప్ప మనసు మా అమ్మకు లేదు. మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడు మీ కొడుకు, కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతికాను. మీ తల్లి గారు మాటిచ్చారట, కట్టుబడి ఉండు మనోహర, కానీ నేను మాత్రం మనోహరుని కాదు. వీడిని ప్రాణాలతో విడిచిపెట్టాను. ఎవరికి పుట్టినా నా బిడ్డవే అనుకున్నాను. నీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను. నేను నీ తల్లిని అనుకున్నాను, నువ్వు నా బిడ్డవనుకున్నాను. అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను, కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు. నా బిడ్డవనుకుంటే నా మాటకి కట్టుబడుండు. లేదంటావా? చంపు. నువ్వే కాదు, ఇద్దరు కలిసి చంపండి. మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి. నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసేయండి. ఏమిటిది? దీపకు పెళ్ళా? అవును. నాకు తెలియకుండానే పంతుల్ని చెప్పమన్నానే. ఎవరితోటి పెళ్లి? మా అబ్బాయితో. దానికి ఇష్టం లేని పెళ్లి ఎలా చేస్తావు? ఎలాగే ఉందమ్మా, మామూలుగానే. నలుగురు మనుషులను పెట్టి కాళ్ళు చేతులు కట్టించేసి మెళ్ళో తాళి కట్టించేస్తాను. ఆ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇన్నాళ్ళు నిన్ను నమ్మి ఇంటి బాధ్యత అంతా నీకు అప్పగించినందుకు దాని జీవితం నాశనం చేస్తావా? అయ్యయ్యో, ఏం చేశామమ్మా? దాన్ని ఏమన్నా విషం పెట్టి చంపేశావా, కత్తి పెట్టి పొడి చేశావా? సలక్షణంగా పెళ్లి చేస్తున్నాం తప్ప. ఏమైనా సరే నీ కొడుకుతో ఈ పెళ్లి జరగడానికి లేదు. ఆ జైలుకి వెళ్లే వాడితోనే జరగాల? నీ కొడుకు వచ్చింది ఆ జైలు నుంచిగా. అమెరికా, లండన్ అని చెప్పినంత మాత్రాన నమ్మేటంత పిచ్చాను కాదు నేను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. నువ్వు చూసే వరకు ఆగదు, నువ్వు చూడటానికి రాకపోయినా ఆగదు. పంతులు, అయ్యా, చెల్లయ్య తొందరపడుతోంది, కాస్త బందోబస్తు చేయండి. ఏమిటమ్మా ఈ మూర్ఖత్వం? ఏ తల్లైనా కొడుకు చెడిపోతున్నాడు అంటే కట్టుదిట్టంలో పెడుతుంది, చెడ్డ పనులు చేస్తున్నాడు అంటే కట్టుబాటులో ఉంచుతుంది. కానీ చెడు జరగకుండా చూసే కొడుకుని తల్లి ఆపుతాం నేనెక్కడ చూడలేదు. అమ్మా, ఆ రోజు నేను అతన్ని చంపబోతుంటే నా బిడ్డ లాంటి వాడివి ఆగమన్నా. నేను నీ మాట కట్టుబడ్డాను. ఈ రోజు నిజంగా నువ్వు నా తల్లి లాంటి దానివే అయితే, అతను నా అన్నయ్య అయితే, నాకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అమ్మా, నీకు కావాల్సింది అతను చంపకుండా ఉండడమేగా. అతని మీద చేయెత్తకుండా దీపకి బాబుకి పెళ్లి చేస్తాను. ఏమంటావమ్మా? చెప్పమ్మా. అవునమ్మా.
ఏమిటి దారుణం? అంతలో దీన్ని బందోబస్తు చేయమంటే ఎందుకు వదిలిపెట్టారు? లాక్కెళ్ళండి. అయ్యా పోలీసులు వస్తున్నారు, పోలీసులు. అయితే ఆ బందోబస్తు చూడు. రే, పోలీసులు వస్తున్నారట, ఎక్కడిదక్కడ బందోబస్తు చేసేయండి. ఆపండి 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 బాబు, ఆపండి ఆపండి ఆపండి. ఆపండి, వెళ్ళి ఇక్కడ దూరం లేదండి, ఆ కొండ మీద చేస్తున్నారు. నువ్వు చెప్తే నమ్మేటంత పిచ్చివాళ్ళం అనుకున్నా. పోనే. చెప్పాను కదండి, నాకు కూడా తెలియకుండా పెళ్లి వేరే చోటుకి మార్చేశారని. ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది. పదండి పదండి పదండి, కమాన్. అమ్మా, నా బిడ్డలు నిన్నేమీ చెయ్యరు అని మాట ఇచ్చావే కానీ నీ బిడ్డలు నేనేమీ చెయ్యను అని మాట తీసుకోలేదేమమ్మా. అందుకే కదమ్మా నాతో పాటు నీ బిడ్డ కాని బిడ్డలు కూడా తాగుపోతున్నాడు. చెప్పమ్మా, ఇప్పటికైనా ఊ అను, ఊ అనమ్మా. అమ్మా, నీ స్వార్థం కోసం, నీ పసుపు కుంకుమ కోసమే చూస్తున్నావు. చూడమ్మా ఎంత ఘోరం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఊ అనమ్మా. ఈ ఇటుకలతోటి వారి సమాధి కడతాను. రావాల్సిన చుట్టాలంతా పిలవకుండానే వచ్చేశారు. ఆ దీప పెళ్లి బందోబస్తు చేసేయండి. రాజు, ఏనాడు రాయి చేసుకున్న ఈ గుండెని ఈ పసుపు కుంకుమే కరిగించేసి, ఆడదానికి సహజంగా పసుపు కుంకుమల మీద ఉండే ఆశ నాలోనూ ఏర్పడిపోయింది. ఆ ఆశ ఈ రోజు కొందరి జీవితాల్ని నాశనం చేస్తోంది. వీల్లేదు. నా స్వార్థం కోసం ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతికి ఎందరో ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేయడానికి వీల్లేదు. వెళ్ళు రాజు, వెళ్ళు. రంగూన్ రౌడీ అని పిలువబడే రాజు గోపాలరావు అనబడే వ్యక్తిని హత్య చేసినట్లుగా నిరూపించబడినది. కానీ హతుడైన గోపాలరావు రాజు తల్లికి, బాబుని పిలువబడే మరో వ్యక్తి తల్లికి, మరికొందరు ఆడవాళ్లకు చేసిన అన్యాయాలను బట్టి ముద్దాయి రాజు గోపాలరావును ఉద్దేశపూర్వకంగా గాక ఉద్రేకపూర్వకంగా హత్య చేసినట్లు కోర్టు వారు భావించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి రాజుకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.
ఎందుకు ఏడుస్తావు? నేను తప్పు చేయలేదు. మంచిని ఎంతో కాలం కటకటాలనుకుంటలేరు. అన్నయ్య, వచ్చేస్తాను తమ్ముడు.